నమస్కారం అండి. దేవీ నవరాత్రిలో 3వ రోజు. ఇదిగోండి అమ్మ అన్నపూర్ణాదేవిలాగా అలంకరించుకుంది. అంటే ఏం లేదండి, చీర మార్చాను, చీర కట్టాను అంతే. అంటే మొన్న ఫస్ట్ రోజు ఒక చీర, రెండో రోజు మార్చలేదండి, ఓన్లీ పూలే అలంకరించాను, చీర ఏం మార్చలేదు. ఈరోజు మట్టుగా చీర మార్చానండి. మార్చేసరికి ముందు రోజు రాత్రి 2 గంట అయ్యింది. చాలా టైం పట్టేసిందండి. ఇగోండి ఇవి మేము డైరెక్ట్గా తీసుకున్నాం కదండి, అది అంటే అవన్నీ రెడీ చేసి ఇచ్చారు, కానీ ఏం మంచిగా రెడీ చేయలేదండి. అన్నీ వంకరగా పెట్టేశారు, తిన్నగా ఏం లేవు. అవన్నీ సెట్ చేసుకునే వరకు మాకు 1 గంట అయిపోయిందండి టైము. మళ్ళీ తెల్లవారు అలాగే 3:30, 4 అయ్యేసరికి లేవాల్సి వచ్చింది. అయితే ఈ 10 రోజులు కొంచెం అలాగే ఉంటుంది అనుకోండి. కాకపోతే అంటే పడుకోలేము కూడానండి, నిద్ర కూడా పట్టదు. అయితే అమ్మ ఏదైనా చేసినా ఈ 10 రోజులు కూడాను అమ్మ కోసం, అమ్మే మన దగ్గర ఉంది అని పక్కనే ఉన్నట్టు ఫీల్ అయ్యి ఏం అలసట అనిపించదు. చేస్తుంటే చెయ్యాలి అనిపిస్తుంది. చూసారు కదా, మేము పొద్దున్న 5 అయ్యే వరకే మాకు పూజ అయిపోయిందండి. అయితే అప్పుడు వెళ్ళి ఆ పువ్వులు తీసుకొని, పారిజాత పువ్వులు మా తోటలోనే ఉన్నాయి, అవి అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చామండి. ఏరుకొని వచ్చింది మా మరదలు. అవన్నీ దండ కట్టి మేము అమ్మవారికి పెట్టామండి. రేపు కూడా అంతేనండి, రేపు కూడా పూలే అలంకరిస్తాను తప్ప చీర ఏం మార్చను. అలాగా ఎల్లుండి వరకు ఉంచుతాను, ఎల్లుండి మారుస్తాను. అంటే ఎక్కువ చీరలు ఏం లేవండి, అందుకోసమని 2 రోజులకు ఒకటి అలాగ మారుస్తాను. ఇదిగోండి ఇది చూసారా, ఈ చామంతి పూలు బయట కొన్నవేనండి, అవి నేనే దండ కట్టాను. ఇవి మల్లెపూలులాగా ఉన్నాయి, కానీ పారిజాత పూలు అంటే ఇప్పుడు మల్లెపూలు దొరకవులండి. అంటే సిటీలో దొరుకుతాయేమో, మా ఊర్లో ఏం దొరకవండి. ఆఖరికి విరజాజులు తెమ్మని అడుగుతున్నాను ఆ పూలతన్ని. తెస్తాను అంటున్నారు, కానీ అక్కడ కూడా లేవంట, అందుకోసమని తేలేదు. ఇదిగోండి పారిజాత పువ్వులే మాకు విరజాజులు, మల్లెలు అన్నీను. చూసారు కదా, చక్కగా అమ్మ పెట్టుకుంది, నిండుగా కనిపిస్తుంది. పసుపు రాసుకొని చక్కగా అన్నపూర్ణాదేవిలాగా చూసారా ఎలాగ దచ్చాగా కూర్చుందా, ఇలాగ అలంకరించుకుందండి. ఈ రోజుకి ఇలాగే 2 రోజులు ఉంటుందండి. సాయంత్రం పూజ కూడా నేను ఇందులోనే వీడియో పెట్టేశానండి, ఎందుకంటే మళ్ళీ ఇది వేరేగా చేయడం అవ్వట్లేదు నాకు అసలు. అందుకని సాయంత్రం పూజ అండి ఇది. అయితే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంటే మేము నైవేద్యాలు ఏం ప్రత్యేకించి ఏం చెయ్యమండి, ఏది ఉంటే అదే పెడతాను. ఉదయం పళ్ళు పెడతాను, సాయంత్రం పళ్ళు పెడతాను. మధ్యాహ్నమేనండి ఏదైనా ప్రసాదం చేసినా లేకుంటే ఏది చేసినా మధ్యాహ్నమే పెడతాను.